So, how will you sell your film? Like, why should people watch Parda? మంచిగా ప్రమోట్ చేయ ప్రవీణ్, పర్లేదు. ప్రమోట్ అంటే We'll do a nice organic because the movie deserves. I mean, see, this film, women friendships, and it talks about many, like, నాలో like ఒక బిలీఫ్ సిస్టమ్, చాలా మంది ఒక బిలీఫ్ సిస్టమ్ని బ్లైండ్గా నమ్ముతారు. ఇట్ టాక్స్ అబౌట్ మెనీ థింగ్స్ ఇన్ దిస్ ఫిల్మ్. వెన్ యూ వాచ్ ద ఫిల్మ్ యూ విల్ నో, ఓకే, యూ విల్ రిలేట్ టు మెనీ థింగ్స్. ఓకే. అండ్ ఇట్స్ టోల్డ్ ఇన్ ఎ వెరీ డిఫరెంట్ పర్స్పెక్టివ్ బేసికలీ. ఓకే. సో ద స్టోరీ టెల్లింగ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే సో దానికి ఐ థింక్ ఇట్ విల్ బీ వెరీ అప్రిషియేటెడ్. అంటే ఐ ఫీల్ దిస్ విల్ బీ అప్రిషియేటెడ్ బై ఆల్ ద రివ్యూయర్స్, క్రిటిక్స్. ఐ ఫీల్ పర్సనల్లీ, feedback wise, I'm feeling it is a critically good acclaimed film, but I really need money. Like, see films like this, దాని తర్వాత రిలీజ్ అయ్యాక మోస్ట్ అండర్ రేటెడ్ ఫిల్మ్స్ లో వస్తుంది. అలాగే దాని తర్వాత ఓటీటీలో చూస్తాం, ఈ సినిమా థియేటర్లో మిస్ అయ్యాం. వీ హావ్ సీన్ మెనీ ఆఫ్ సచ్ ఫిల్మ్స్. అంటే ఇట్ షుడ్ మేక్ మనీ, దెన్ ప్రొడ్యూసర్ విల్ బి లైక్, ఓకే, లెట్స్, ఇప్పుడు వేరే వాళ్ళు కూడా ఇఫ్ దే వాంట్ టు గెట్ అన్ ఐడియా, ఇట్ షుడ్ మేక్ మనీ. దట్స్ వై దిస్ ఫిలిం ఐ రియల్లీ, ఏదో ఆర్ట్ ఫిల్మ్ లాగా అలా ఏం లేదు. ఇట్ వాజ్ వెరీ కమర్షియలీ, అందరికీ ఎప్పీల్ అయ్యేలాగే ఉంటుంది. అంటే ఇట్స్ వెరీ ఇంటెన్స్ ఫిలిం. అంటే డెఫినెట్లీ ఐఎమ్ ఫీలింగ్ దట్ క్రౌడెడ్, ఒక మాస్ క్రౌడ్ ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారు. అండ్ దే విల్ రియలీ కనెక్ట్ టు ద ఫిలిం. అండ్ ఇలాంటి ఫిల్మ్ సక్సెస్ అయితే ఇట్ విల్ బి ఏ వెరీ బిగ్, లైక్ డబ్బులు వస్తే మెనీ ప్రొడ్యూసర్స్ ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ ఆన్ ఫిల్మ్స్ లైక్ దిస్. Okay, cool. So basically what Praveen is trying to say is that it is not an artistic art house movie. No, not at all. It is a very commercial movie. Yeah. And so go watch it in theaters. Proper, it's a theatrical film. Experience it in theaters. Because the visuals and it was shot in a like very Leh, Manali. We shot in a very grand scale. Okay. So it's a proper theatrical film. Okay. And generally ఇప్పుడు ఉమెన్ సినిమా అంటే ఓటీటీలో చూసి కదా. We never, I think visuals and all they are a theatrical material. దానికైనా థియేటర్ రావాలి ఈ సినిమా చూడడానికి, టు ద గ్రాండ్నెస్. అంటే మేమే టీజర్ ఎప్పుడు ఇందులో యూట్యూబ్లో చూసాం, కానీ ఇన్ ద టీజర్ లాంచ్ వీ షార్ట్ చూసాం అంత పెద్ద థియేటర్లో. అరే అంటే ఇట్స్, అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ నెక్స్ట్ లెవెల్ అబ్బా. అంటే ఇట్ గివ్స్, టీజర్ అయితే ఇస్తుంది. అంటే విజువల్స్, ఇదే టీజర్ థియేటర్లో చూస్తే యూ విల్ గెట్ ఎ వెరీ డిఫరెంట్ పర్స్పెక్టివ్. అంటే నాకు, అంటే నేను ఇప్పుడు నా సినిమా థియేటర్లో చూడలేదు కాబట్టి ఐ వాజ్ లైక్ షాక్డ్. అంటే థియేటర్లో ఇలా ఉంటుంది ఎంత పెద్ద స్క్రీన్లో, where all audience are watching. It's a great experience, man. Theater. Cool, man. I'll come for your movie first day. Yeah. Like the good old times. Then in the interval I'll come out. And if I don't like, I'll bitch about your movie also. Definitely. We both bitched about every filmmaker in town for 5 years. So I'm ready. I'm always ready. I was not అంటే we will be in that bubble, you know. మన చుట్టూ ఎవ్రీబడి విల్ ప్రైజ్ యువర్ ఫిల్మ్. అరే క్లాసిక్ సినిమా తీసేవారు. ఐ డోంట్ గివ్ ఎ షిట్ రియల్లీ. ఓకే చెప్తాడులే వీడు అని. నేను హౌ ఐ యూస్ టు వాచ్ షో ఫిల్మ్స్. అరే ఇది నేను తీయలేదురా, ఎవడో తీసాడురా, చూడరా ఎలా ఉందో. దట్ వాజ్ సినిమా బండి ఆల్సో. యూ గెట్ వెరీ ఆబ్జెక్టివ్ ఫీడ్బ్యాక్. నేను యాక్చువల్లీ అలా చూపించాను సినిమాల్ని. సినిమా పడినప్పుడు నేను ఎవరికి తెలియదు, అరే ఎవడు మా ఫ్రెండ్ తీసాడట సినిమా పడి చూద్దాం అని అది చెప్పి అందరికి చూపించాం అలాగా. దెన్ వీ యాక్చువల్లీ గాట్ రియల్ ఫీడ్బ్యాక్. ఓకే. సో ఈవెన్ దిస్ ఆల్సో we showed it to many films, many people, we took feedback. Okay. So very feedback film this is. Okay. We know if there is a fault, we know it is no need to hide or anything. We know some faults and we showed it to people and we took feedback. And see, every film is not perfect. If మన సినిమాని మనం జడ్జ్ చేయగలిగితే every film will be a hit. Correct. So that is very impossible to judge your film. మనం చూసి ఎడిటింగ్ లో చూసుకుంటాం. But you have to criticize your own film like anything. Then you can come up with good content, I feel. సో బికాస్ ఐఎమ్ క్యూరియస్, సో ఇప్పుడు సినిమా బండి రిలీజ్ అయ్యాక చాలా మంది చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు. లైక్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్, ఇట్ టేక్స్ యూ బ్యాక్ టు ద జాయ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అండ్ వై వి ఆల్ బిగాన్. ఇట్స్ ఆల్ నైస్. డిడ్ ఎనీబడి గివ్ యూ ఎనీ లైక్ హార్ట్ బ్రేకింగ్ criticism of the film also? Yeah. What did people say? I'm just curious.
like Cinema Bandi didn't end well. Nothing happened in the village. Oh, why? What's it's suddenly ending? What is it ending? Some people really liked the ending, but some really didn't like that ending. They thought they will develop the village. They will do like more. స్వదేశ్ లాంటి సినిమా. కరెక్ట్. They thought people felt it's very short. It's a 1 hour 38 minutes. Very short film. Yeah. So they thought it could be more. And some felt ఏంద్రా ఈ సినిమా ఇలాగ సినిమా కూడా ఉంటుందా, సినిమాటోగ్రఫీ అలాగొద్దు, ఇంత ఏదో రాగా డాక్యుమెంటరీ స్టైల్లో ఉంది, ఇది చాలా చీప్ గా తీస్తారు సినిమా. సీన్ గాట్ క్రిటిక్స్ లైక్ దట్ ఆల్సో. ఆ క్వశ్చన్ ని ఆన్సర్ చేయడానికి ఇప్పుడు మన ప్రవీణ్ కంద్రగుల పరదాతో వస్తున్నాడు ఫర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్.